సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పాత పంటల జాతర జరుపుకుంటున్నారు రైతులు. పంటలకు చేసే పండుగలను ఈ జాతరలో ప్రదర్శిస్తున్నారు. పంట వేసే నాటి నుంచి కోసే వరకు అన్ని దశల్లోనూ పండుగ జరుపుకుంటారు రైతులు. విత్తనాలు వేసే ముందు పంట పండుగ, విత్తనాలు మొలకెత్తే టైంలో దసరా గట్టు పండుగ, పంట చేతికొచ్చే ముందు సీమంతం, పంట కోతకు ముందు ఇండ్లు కట్టే పండుగ, ఇలా అన్ని సందర్భాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలను కొత్త తరానికి పరిచయం చేసేందుకు జహీరాబాద్ లో జాతర నిర్వహించారు. ఇక పాత పంటల జాతరపై శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రైతులు తమ పంట పొలాల్లో పండుగలు చేసుకుంటారు. పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేంత వరకు వివిధ పండుగలు చేస్తుంటారు. వాటిని ఇక్కడ డిడిఎస్ మహిళా బృందం వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మ చెప్పమ్మా, ఏందమ్మా ఈ పండుగలన్నీ ఏంటి, అసలు మీ మీ ఇళ్ళల్లో ఎట్లా చేస్తారు ఈ పండుగలు? ఇప్పుడు పెంట పూజ దగ్గర ఉన్నాం కదా, దీని గురించి చెప్పు. పెంట గురించి అంటే మేము సంవత్సరం అంతా పెంట ఎరువు అంతా ఒకటి వేసుకుంటాం సార్. ఒక గుంతలాగా చేసి పెంట దుగ్గు గిగ్గు అంతా వేసుకుంటాము. సంవత్సరంకి ఒకసారి ఎండాకాలంలో వస్తుంది కదా, ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఆ పెంట అంటే మనకు ఒక లక్ష్మి. ఆ లక్ష్మికి ఊకే చేయరాదని కొబ్బరికాయ, పప్పు, పలారము అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి లింగాలు పెట్టి పూజ చేసి బండ్లల్లో ఎరువు మేము చేనులకు కొట్టుకుంటాం సార్. కొట్టుకుంటే మా చేనులో ఇక ఏమి వేరే ఎరువు వాడకుండా మా ఎరువు మాకే అన్ని మేము సంవత్సరం దాకా అట్లా పెంట వేసుకుంటాం అన్నమాట. ఇప్పటి పిల్లలు పెంట అంటే అది ముట్టుకోవద్దనో లేకపోతే అది దానికి అంతా దాన్ని ఏదో దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అటువైపు వాసన వస్తుంది, అటు పోవద్దు అనుకుంటారు. కానీ మీరు దాన్ని పూజించేటోళ్ళము, మేము పూజించేటోళ్ళము ఇప్పటికీ మేము చేస్తాము. కానీ మా పిల్లలు అట్లేనంటే లేదు పెట్టది చాలా మంచిగా మన చేనులో అదే మంచిగా బలం ఇస్తుంది. మన చేనులో ఎన్ని రకాల పంటలు వస్తాయి చూడు, మన తున్నదే జర్ర పొలం కానీ అన్నీ వస్తాయి. ఈ సర్కారు ఎరువు వేస్తే మాడిపోతాయి అని మా పిల్లలకు కూడా మేము ఇదే చెప్తాం సార్. ఇది ఇప్పుడు దసరా గట్లు కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది, అంటే ఇది ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఇంకా ఈ వేరే ప్రాంతాల్లో ఇది ఎక్కువ నేను చూడలేదు. సో ఇది దసరా గట్ల గురించి చెప్పేది. దసరా అంటే నవరాత్రులని చేస్తాం సార్. మేము నవరాత్రులు 9 రోజులు చేస్తాం సార్. మేము 9 రోజులు 9 రకాల గింజలు మా ఇంట్లో ఉంటాయి కదా, ఆ 9 రకాల విత్తనాలు చేనులకి వెళ్ళి మట్టి తెచ్చి పెంట అది పిడక గుద్ది ఎరువు చేసి ఆ మట్టి అది అంత ఒకత పోసి ఆ విత్తనాలు పోసి మేము ఇంట్లో పోసుకుంటాం సార్. జగిలి మీద దేవునితో సమానమని అవి జగిలి మీద పోసి, నిజానికి దేవుడు లేడు, ఓన్లీ ఈ మొక్కలే. అదే మీరు మీ పంటనే మీరు దేవుని మా పంటనే దేవునితో పాటు దేవునికి సంవత్సరం అంతా చేసుకుంటాం కదా. ఆ 9 రోజులు ఆ నవరాత్రులు అనేటివి ఇట్లా మొలకలు రావాలి మాకు. ఆ 9 రోజులలో అట్లా మొలకలు వచ్చి ఇక అట్లా ఆ మొలకలలో నంద దీపం ఉంటుంది సార్. మేము 9 రోజులు నవరాత్రులు 11 రోజులు అయితే అన్నమాట. ఇక దసరా పండుగ పంటలకు పూజ చేసుకుంటా, పంటలను ఒక సెలబ్రేషన్, ఒక పండుగ లెక్క చేసుకుంటారు. సో ఇది దసరా గట్లు. ఇంకోటి కూడా ఉంది, ఎండ్ల కట్టే పున్నం. దీని గురించి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏంది ఎండ్ల కట్టే పున్నం? ఏంది ఎండ్ల కట్టే పున్నం అంటే సార్, మాకు కొత్త పంట వస్తుంది. కొత్త పంట వచ్చే ముందట అప్పట్లో పండుగలు లేకుండే. పండుగలు లేకపోతే ఈ పంట వచ్చింది మనం ఎట్లా చేయాలి అనుకుంటే ఈ ఎండ్లు రాగానే ఏం చేసినామంటే మేము ఒక పున్నం నిర్ణయించి ఎండ్లగట్టె పున్నం అని చేసినాం సార్. ఎండ్లగట్టె పున్నం అంటే సాయిజొన్న, కట్టె గోధుమ, ఔష, కుసుమ, శనిగ, లంక అన్ని తెచ్చి మేము దర్వాజా కట్టుకుంటాం సార్. ఇవన్నీ ఇప్పుడు ఈ పున్నంకి చేతికొస్తాయి. ఈ పున్నంకు చేతికొస్తాయి అన్నమాట. ఈ పున్నం రోజు అన్ని కట్టుకుంటాం. అన్ని కట్టుకున్నాక మళ్ళా ఊరడమ్మ కాడ కూడా నైవేద్యాలు పెట్టుకొస్తాం అన్నమాట. అట్లనే ఇంకొకటి కూడా ఉంది, ప్రధానంగా అదైతే ఈ పంటకు శూన్యం పండుగ అని చేస్తున్నారు. ఆ శూన్యం పండుగ దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం ఆ శూన్యం పండుగను కూడా ఒక శాంపిల్గా వీటిని ఏర్పాటు చేసిండ్రు. సో వాటిని అమ్మ చెప్పమ్మా, ఈ శూన్యం పండుగ ఏంది? శూన్యం పండుగ అంటే సార్, ఇది సంవత్సరంకి ఒకసారి భూతాలకి శ్రీమంతం లాగా చేస్తాం అన్నమాట. అన్ని పంటలు వస్తాయి అప్పుడు కూడా, సాయిజొన్న, శనిగ అన్ని ఉంటాయి చేన్ల. అయితే అన్ని మేము ఇంటికాడికి వెళ్ళి మనం శ్రీమంతం చేస్తే ఆడపిల్లకి శ్రీమంతం ఎట్లా చేస్తామా అన్ని ఐటమ్స్ చేసుకొని అందరం చేనికి పోయి చేన్ల నైవేద్యం పెట్టి ఆమెకు అన్ని ఎక్కిచ్చి భూతాలకి ఎక్కిచ్చి ఇక చేన్లు అందరు చుట్టుపక్కల వాళ్ళని అందరిని పిలుచుకొని ఆనే దీన్ని ఒక దావత్ లాగా చేసుకుంటాం మేము. శూన్యం పండుగ అంటే మాకు చాలా పెద్దగా అన్నమాట. అన్ని రకాలు చేస్తాం అన్నమాట. పండ్లు, పొలాలు అన్నీ తీసుకుపోయి పెడతారు.
శూన్యం పండుగ అంటే మొత్తము పంటలు వేసిన దగ్గర నుంచి మొత్తం చేతికి వచ్చేదాకా అన్ని పంటలు మాకు ఇట్లా చేతికి వచ్చేదాకా మేము ఇట్లా చేసుకుంటాం సార్. శూన్యం పండుగ అంటే కూడా చాలా పెద్దగా, ఇప్పుడు ఎవరన్నా కొంతమంది చెయ్యని వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు చేయరు కదా, వాళ్ళని పిలుచుకొని చేనుల చుట్టూ తిరుక్కుంటా అందరం తిని. ఏం చేస్తారు పండుగ రోజు? శూన్యం పండుగ రోజు పప్పు పోలేలు చేస్తాం, మళ్ళా గర్జలు చేస్తాం, మురుకులు చేస్తాం, అన్ని 5 రకాలు అన్ని చేసి నైవేద్యం పెడతాం సార్ మేము. ఇట్లా మొత్తం రైతాంగం తమ కుటుంబం పిల్లలు అందరు కలిసి మొత్తం పంట వేసే దశలన్నింటినీ కూడా ఒక పండగలాగా, ఒక వాతావరణం లాగా చేసుకుంటారు. పంటే జీవనాధారం అనే కాన్సెప్ట్ని వీరు అయితే ఇన్ని ఏళ్ళ పాటు దాన్ని చేసుకున్నారో భవిష్యత్ తరాలకు వాటిని అందించేందుకు, వీటిని కొత్త తరాలకు అందించేందుకు ఇట్లా పాత పంటల జాతర పేరు మీద కావచ్చు, ఇట్లా వాటన్నిటిని ముందు తరాలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, జైరాబాద్ నుండి.